వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మల్కాజ్గిరి మున్సిపాలిటీలోని మౌలాలి 138వ డివిజన్లో బాక్స్ డ్రైన్ పనులు, ఇతర పనులు, అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గతంలో ప్రారంభించిన పనులు అలాగనే ఆగిపోయి ఇప్పటికైనా మల్కాజ్గిరి ఇన్ఛార్జి అయిన మైనంపల్లి హనుమంతరావు డివిజన్ 138 ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరారు. మౌలాలి డివిజన్లోని అనేక పనులు ఎక్కడ పడేసినా గొంగలి అక్కడ అన్నట్లు ఉంది. చిన్నపాటి వర్షానికి ఆర్టీసీ కాలనీలో వర్షపు నీరు మరియు మురికి నీరు ఇంట్లోకి ప్రవేశిస్తోందని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మాజీ ఎమ్మెల్యే తమ కాలనీ సమస్యలను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. बहुत बढ़िया पानी है जब से ये हनुमंतराव अन्ना स्टार्ट करे थे काम। अब प्रेसिडेंट एमएलए के पास भी गए 4-5 मरतबा, जब से हनुमंतराव अन्ना हार गए ये काम ही रुक गया पूरा। वो काम उन्नत कराना और उनकी क्रेडिट देना है नाले का, और यहाँ से वहाँ तक उन्नत कराए से अभी 50 या 60 मीटर कुछ रुका हुआ है काम। हनुमंतराव अन्ना से गुजारिश అయిపోతుంటే ఇప్పుడు 4 నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండాలండి? మేము ఏం చేయాలి? పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మేము అలసిపోయినాం. చాలా చిన్న రోడ్లు, గల్లీల రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి. అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు, కింద పడుతున్నారు. ఎవరు బాధ్యత? అవునమ్మా, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిర్రా? ఎమ్మెల్యే దగ్గరికి కాదు, అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము. ఏ లీడర్ దగ్గరికి వెళ్ళిండ్రు? వాళ్ళు మా గల్లీలకు వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చింది ఒక రోజు పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది. రేపే వస్తామన్నారు. ఇంకెవరు ఆ సంతోష సంథింగ్ లీడర్ అతను వచ్చినాడు, మాట్లాడినాము. అయినా కానీ ఏముంది, మండే వస్తారమ్మా, సాటర్డే వస్తారమ్మా, ఇదే డైలాగ్, రొటీన్ డైలాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిండ్రమ్మా? 4 టైమ్స్ వెళ్ళినాము, అయినా కానీ రిజల్ట్ అయితే రావట్లేదు మాకు. ఇగో చిన్న వానలకే మా ఇల్లు నిండిపోయినాయి నాయన. మాకేమో నడవనికి చేయడానికి దారిలు లేవు. మరి చేస్తా అంటుర్రు, మరి ఎవరు చేస్తారయ్యా ఇది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏ కాలనీ, మీ ఏ బస్తీ? కృష్ణానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. హనుమాన్ నగర్ మౌలాలి, హనుమాన్ నగర్ సెకండ్ బస్ స్టాప్. ఏంది మీ సమస్య? ఏంది? బస్సు చూడాలి, గడ్డ మీద కూర్చొని సీట్ల మీద కూర్చొని మాట్లాడితే అవుతుందయ్యా? ఓట్లు వేయించుకుని కాళ్ళు మొక్కి చేతులు మొక్కి, ఇప్పుడు కాళ్ళు మొక్కటాడు లేడు, చేతులు మొక్కటాడు లేడు. మాకు మరి రోడ్లు లేవు, మాకు ఇళ్లలో నీళ్ళు జోరిపోయినాయి. మరి ఎట్లయితే చెప్పు? కొంచెం పని చేసిపోయినారు అంతే, ఇక అయిపోయింది. గడ్డలు కూడా నేనే చూపించినది, అన్ని సగం కూడా కాదు, అది సగం పనులు కూడా కాలే. గడ్డలు ఉండే, గడ్డలు మొత్తం మేము చేపించుకున్నాం. అవి ఇల్లు మొత్తం ఇళ్ళలో జోరిపోయింది వాన. వర్షాలు ఉన్న రోడ్లు కూడా ఖరాబ్ చేసిండ్రు. వర్షం వస్తుందంటే భయం అట్లా అంటలేను. ఇప్పుడు వాళ్ళకు అవసరాలు ఉంటే మా ఇంటి ముంగట వచ్చి కాలు మొక్కిరు. ఇప్పుడు ఒక్కడే కాని వస్తున్నాడు, ఆడ పాడి చేస్తున్నాం మేము. ఆడ మరి రాజశేఖర రెడ్డి సార్ని కలిసినామయ్యా, 4 సార్లు కలిసినాం. ఏమన్నాడు? ఏమనలే, ఇంకా మాకు రాలే జవాబు. వస్తున్నాం మేము, ఎవరు ఏం జవాబు ఇస్తలేరు మమ్మల్ని. ఇది ఎప్పుడు శాంక్షన్ అయిందమ్మా? ఏది డిసెంబర్ లో
డిసెంబర్ లో ఏ ఎమ్మెల్యే గారు ఉండరు అప్పుడు? మైనంపల్లి ఉండే అప్పుడు కొంచెం సగం పని జరిగింది. ఆయన దిగిపోగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి. ఇప్పటి ఎమ్మెల్యే మాత్రం ఇటు వచ్చి చూసిన పాపన పోలేదు. కాంట్రాక్టర్ వాళ్ళ కూడా పైసలు ఇవ్వకుండా ఏమన్నంటే మనీ అందట్లేదు అనే మాట మాత్రం వస్తుంది మాకు. ఎవరు చెప్పారు ఆ మాట? అన్న మీరు ఏ డివిజన్ నుంచి మాట్లాడుతున్నారు? మోహలాలి డివిజన్ అది. సరే మీ సమస్య ఏంది అన్న? మాకు మోరీలు ఏమని చెప్పినామన్నా, హనుమంతన్న ఉన్నప్పుడు మోరీలు అయినాయి. 2-3 సార్లు హనుమంతన్ వచ్చి మా మోరీలు చేయమని మోరీలు చేసినాడు. తవ్వినారు కంకర వేసినాడు. హనుమంతన్న పోగానే కథం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకేం చేయలేదు. ఇప్పటికి 4 సార్లు పోయినాం. 4 సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం అన్న మాకు పన్సులు అంటారు. మేము మా మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం. మున్సిపాలిటీ ఆఫీసర్ ఏమంటారు, మా దగ్గర పన్సే లేవు, ఏం చేయాలని వాళ్ళు అంటారు. మా దగ్గర పన్సులు లేవు. కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్నా, ఏం చేయాలన్నా, మేము పైసలు రాలేదు, మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా. మీరైనా కొన్ని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇది కూడా చెప్పిన, మేడం ఎట్లా చేయమనంటే, బాబా ఆయన దగ్గర పైసలు లేవు, మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటా అంటే చేయించుకోండి, ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్నారు. బాక్స్ టైప్ చేస్తామన్నారు. మీ అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది, పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది అంటే 1 year పట్టింది. ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు 1 year పట్టింది. 1 year నుంచి మేము ఎంతో సార్లు పడ్డారు. మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది. ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే, రాళ్ళు వీరు తవ్వినారు, అలా ఇస్పెట్ వేసినారు. మళ్ళీ మేము తీసుకొచ్చి మట్ట వేసుకున్నాం. మేము ఎప్పుడు పోయారు ఎమ్మెల్యే దగ్గరికి? ఎమ్మెల్యే దగ్గరకా ఎమ్మెల్యే వరకు ఎలక్షన్ కాకముందుకు పోయినాం. మొన్న ఎలక్షన్ కాకముందుకు 3 సార్లు పోయినాం. బోయినపల్లికి పోయి వచ్చినాం. ఏం చెప్పిండు? బోయినపల్లిలో పోతే ఏమన్నాడంటే, బాబు మా దగ్గర ఫండ్స్ లేవు, నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము, మా దగ్గర మమ్మల్ని ఎవరు ఏం దేక్తలేరు, మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, మీరు ఆయన పట్టుకుంటారు అంటారు. ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు, ఈయన దగ్గర పోతే ఆయన. హనుమంతన్ ఉన్నప్పుడే పనులు అయినాయి మాకు ఇంతవరకు. ఈ బాక్స్ అయినా కూడా హనుమంతన్ ఉన్నప్పుడే పని అయినాయి. ఇప్పటిదాకా ఏం పని మళ్ళీ ముట్టుకోలే. హనుమంతన్ ఎప్పుడు దిగిపోయిండో అప్పటి నుంచి పక్కా పెట్టేసినాం. మీ కార్పొరేటర్ వస్తుంది కదా, లోకల్ కార్పొరేటర్? 31 డిసెంబర్కి పోయినాం. అన్నా నేను లేను, మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన వచ్చిండు కదా, ఆయన అడగమంటే ఆయన మా ఇంట్లో తీసుకొచ్చి ఒకసారి బీజేపీలో మా ఇంట్లో తీసుకొచ్చి కూకునే పెట్టినాం. మేము కదలేదు, పని కావాలి, మాకు పని కావాలంటే చేస్తామన్నారు. కథం ఆ రోజు ఇంకా రేపే పిలిపిస్తామన్నారు. మున్సిపాలిటీలో పిలిపించారు. ఇంతవరకు ఒక పని కాలేదు. 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది.